ఇద్దరి డైరెక్టర్ మటుకు ప్రత్యేకత ఉంటుంది. అది డైరెక్టర్ శంకర్ గారు అండ్ మణిరత్నం గారు. సో కరెక్ట్ 15 years బ్యాక్ 2000లో సఖి అనే సినిమాని నైజాంకి డిస్ట్రిబ్యూషన్ చేశాం, మణిరత్నం గారి ఫిలిం. ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశానో, ఆ సినిమా ఆడినన్ని రోజులు అన్నిసార్లు థియేటర్కి వెళ్ళడం, ఆ సీన్స్ చూసి ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 15 years అప్పుడు ఓన్లీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న మా సంస్థ ఇవాళ ఒక ప్రొడక్షన్ హౌస్గా తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గర అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఇది ఓకే కనిమని అని మణిరత్నం గారు ఈ సినిమా తీస్తున్నారని తెలిసి ఆఫ్టర్ 15 years మణిరత్నం గారిని వెళ్ళి కలవడం జరిగింది ఈ సినిమా గురించి. అంటే శంకర్ గారిది వైశాలి అనే సినిమా మీ అందరికీ తెలుసు. శంకర్ గారితో నాకున్న ర్యాపో వల్ల ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాం. సో మంచి సక్సెస్ఫుల్ ఫిలిం. అలాగే ఈ ఓకే కనిమిని మళ్ళీ సఖీ లాంటి సినిమా మణిరత్నం గారు అలాంటి కంటెంట్తో సినిమా తీస్తున్నారని తెలిసి వెళ్ళి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకి మా సంస్థ ద్వారా అందియాలని మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది. జనరల్గా నేను డబ్బింగ్ సినిమాలు రీమేక్లు అంటే నేను బాగా దూరంగా ఉంటాను. అంటే అదేదో ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ అవుతా కానీ చేయను. సో అలా వైశాలి సినిమా శంకర్ గారు ఆ సినిమా చూపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ఇచ్చాం. ఈరోజు ఈ మణిరత్నం గారి గురించి ఈ ఓకే బంగారం తను తీసుకున్న ఈ కంటెంట్ స్టోరీ వైజ్ ఇది బాగా ఎగ్జైట్ చేసింది. దాని గురించి తెలుగు ప్రేక్షకులకి మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా అందిస్తున్నాం. సో ఇది ఈజ్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. సఖీలో ఎలా అయితే వాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఇంట్లో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటే ఇంట్లో లివింగ్ రిలేషన్గా వైఫ్ అండ్ హస్బెండ్గా ఒకటే ఇంట్లో ఉంటూ జరిగే స్టోరీ సఖీ అయితే, ఒక అమ్మాయి అబ్బాయి బాంబేలో కలుసుకొని, ఇది టోటల్ సినిమా బాంబే బ్యాక్డ్రాప్లో ఉంటుంది. బాంబేలో కలుసుకొని అబ్రాడ్ వెళ్ళాలి వాళ్ళిద్దరు. వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో ఈలోపు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అట్రాక్షన్ యాంగిల్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే వరకు కలిసి ఉండాలని నిర్ణయించుకొని ఇద్దరు కలిసి ఉంటారు ఒకటే ఇంట్లో. సో అబ్రాడ్ వెళ్ళిపోయే టైంలో వాళ్ళ మధ్యలో లవ్ కలిగిందా, కలిసి ఉన్నారా, లేక ఇద్దరు అబ్రాడ్ వెళ్ళిపోయారనేది సినిమా స్టోరీ. సింపుల్గా ఉంటూ క్యూట్ సీన్స్ చేశారు. మీరు ఆల్రెడీ మనకు ఒక థియేట్రికల్ ట్రైలర్ వస్తే అందులో సీన్స్ చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. సో అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన అదర్ సాంగ్స్ ట్రైలర్స్ అవి ఎలాంటి రెస్పాన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. సో వెయిటింగ్, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు వెయిటింగ్లో ఉన్నారు. సో ఇలాంటి క్యూట్ ఫిలింని ఈ కంటెంట్ నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని నిర్ణయించుకొని ఓకే బంగారం నేమ్తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ మంత్ ఎండ్ ఈరోజు ఈవినింగ్ మొన్న రిలీజ్ అయిన టీజర్ ఉంది కదా, మన మెంటల్ మదిలో సాంగ్, ఈరోజు ఈవినింగ్ ఆ సాంగ్ 1 minute విజువల్స్తో ఇస్తున్నాం. ఈరోజు రిలీజ్ ఉంది అది. ఈ మంత్ ఎండింగ్కి ఈ సినిమా ఆడియో రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్లో ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్గా మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మణిరత్నం గారిని కలిసినప్పుడు వాళ్ళు ఓకే కనిమిని అనే టైటిల్ అనుకున్నారు తమిళ్లో. సో వాట్ ఈజ్ మీనింగ్ సార్ అంటే డియర్ అన్నారు. ఓకే డియర్ సెన్స్ వస్తుందంటే డియర్ అయితే తెలుగు బాగుండదు సార్ అని నేను చెప్పాను. ఇది ఓకే బంగారం అంటే బాగుంటుంది అంటే సౌండింగ్ బాగుంది, సో రిజిస్టర్ చేయండి అని రిజిస్టర్ చేయండి. ఆర్టిస్టులుగా మమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్ ఈజ్ మలయాళంలో ఈజ్ #1 హీరో ప్రజెంట్. బెంగళూరు డేస్ అని ఒక సినిమా మేము రీమేక్ చేయబోతున్నాం. ఆ సినిమాలో కూడా మలయాళం వర్షన్లో ఈజ్ ద హీరో. మా బెంగళూరు డేస్ చూసినప్పుడు అనుకున్నాను హీరో చాలా బాగున్నాడు, అవకాశం ఉంటే తెలుగుకు తీసుకురావాలని. బట్ ఒక సినిమా ప్రపోజ్ కూడా చేయడం జరిగింది. అప్పుడే వాళ్ళు ఇంకా తెలుగు మీద ఫోకస్ చేయలేదు, ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ మలయాళం ఓన్లీ అంట. సో మణిరత్నం గారి గురించి ఈ సినిమా చేశారు. సో ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్.
అలాగే చాలా సినిమాలు చేశారు. అలాగే నిత్యా మీనన్ మన తెలుగు ప్రేక్షకులకు తెలిసింది, ఆమె ఏ సినిమా చేసినా చాలా సెలెక్టెడ్ ఫిలిం చేస్తుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళిద్దరూ చేసిన లవర్స్గా చేసిన సినిమా ఇది. అలాగే ప్రకాష్ రాజ్ గారు ఇది కీ రోల్ చేశారు. ఇంకా అదర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇది పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ఇది ఆల్ టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సో డెఫినెట్గా ఈ సమ్మర్లో ఒక క్యూట్ ఫిలిం తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నామని కాన్ఫిడెన్స్ ఉన్నాం. అండ్ ఈజ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు నాని, మన తెలుగు హీరో. సో మణిరత్నం గారు అడగగానే వెళ్ళి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పాడు హీరో క్యారెక్టర్కి. సో మణిరత్నం గారి పైన ఉన్న ఆ రెస్పెక్ట్కి ఆయన నాని గారు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం చాలా ప్లస్ అయింది. సో థ్యాంక్స్ టు నాని. సో మా సంస్థ తరపున కూడా ఇది ధన్యవాదాలు. ఆడియో ఈ మంత్ ఎండింగ్, మోస్ట్లీ 31st ఆడియో మార్కెట్లో ఉంటుంది. సో మేబీ ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్, ఇంకా డేట్ లాక్ చేయాలంటే ఇక్కడ తెలుగులో నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, తమిళ్లో కూడా అలాగే మూవీస్ ఉన్నాయి. సో సైమల్టేనియస్ రిలీజ్ కాబట్టి ఒక డేట్ ఫిక్స్ చేస్తాము. సో అది మోస్ట్లీ 1 వీక్లో ఆ డేట్ లాక్ అవుతుంది. అదే అంటే ముందు 10th అనుకున్న వాళ్ళు తెలుగు తమిళ్ 10th రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ కూడా మూవీస్ ఉన్నాయి. సో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి, అలాగే ఇప్పుడు 10th అక్కడ కమల్ హాసన్ గారి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ ఉంటుంది. సో సైమల్టేనియస్ కాబట్టి ఇంకా ఇట్స్ నాట్ ఫిక్స్, ఆ 16th అవుద్దా 24th అవుద్దా అనేది మోస్ట్లీ 3-4 డేస్లో క్లారిటీ వస్తుంది. 100% మణిరత్నం గారు, రెహమాన్ గారు, ఎవ్రీవన్ ఈ సినిమా గురించి హైదరాబాద్ వస్తారు, ప్రమోట్ చేస్తారు. నాకు హీరో, మీరు